ఈరోజు మేమైతే ఎర్లీ మార్నింగ్ వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ తిందామనేసి బయటికి వచ్చామండి. ఇంత ఎర్లీ మార్నింగే బిర్యానీయా ఎక్కడా అని అనుకుంటున్నారా? బెంగళూరులో హోస్కోటే అనే ప్లేస్లో ఆనంద్ దమ్ బిర్యానీ అక్కడికి వెళ్తున్నామండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక. మీలో ఎవరైనా మార్నింగే బిర్యానీ తింటారా? లేదా మార్నింగే బిర్యానీ తినాలని అనుకుంటున్నారా? అలా అయితే హోస్కోటేకి వచ్చేయండి. నేనైతే ఇవాళ వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ తిందామనేసి మార్నింగ్ 5 o'clock లేచి స్టార్ట్ అయిపోయామండి. బైక్ పైన వెళ్తూ ఉంటే వెదర్ చాలా చల్లగా ఉంది, వణుకొచ్చేస్తుందండి. ఇప్పుడు టైం 5:25 అవుతుందండి. మేము ఇక్కడ పెట్రోల్ బంక్లో మా బైక్లో పెట్రోల్ ఫిల్ చేసుకుందామనేసి ఇక్కడ ఆగామండి. ఇక్కడ నుండి ఇంకో 500 meters దూరంలో హోస్కోటే టోల్ ప్లాజా వస్తుంది. చూసారా, కనిపిస్తుంది హోస్కోటే టోల్ ప్లాజా. ఇక్కడ నుండి ఇంకొక 10 to 12 minutes అంతే మన డెస్టినేషన్ పాయింట్ వచ్చేస్తుంది. అదేనండి, ఆనంద్ దమ్ బిర్యానీ వచ్చేస్తుంది. సన్ రైజ్ వ్యూ బాగుంది కదండి, నాకైతే బాగా నచ్చిందండి. అలా స్ట్రైట్గా వెళ్తుంటే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుందండి. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొనైనా వెళ్ళొచ్చు. మేము షార్ట్ కట్లో వెళ్దామని చెప్పి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నామండి. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అలా స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ రైట్ సైడ్ టర్న్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా రండి. ఇలా స్ట్రైట్గా వస్తే మీకు ఇక్కడ కనిపించేస్తుందండి. ఇదేనండి ఆనంద్ దమ్ బిర్యానీ హోస్కోటే. ఈ పక్కన పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా. వచ్చేసాం, చూసారా? ఇదేనండి ఆనంద్ దమ్ బిర్యానీ. ఇది మార్నింగ్ 4 o'clockకి ఓపెన్ అవుతుందండి. మార్నింగ్ 4 లోపే వచ్చి లైన్లో నిల్చుంటారండి ఈ బిర్యానీ కోసం. అంత ఫేమస్ ఈ బిర్యానీ. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ ఫేమస్. చూస్తున్నారు కదా, ఫుల్ ప్లేట్ అయితే 280, హాఫ్ ప్లేట్ అయితే 230 rupees. మీరు అక్కడే తిన్నా అదే ఛార్జ్, పార్సల్ తీసుకున్నా అదే ఛార్జ్. వీళ్ళకి వేరే బ్రాంచెస్ ఏం లేవండి, ఇదొకటి. అందరూ అక్కడే టేస్ట్ చేశాక ఇంకొకటి ఖచ్చితంగా పార్సల్ తీసుకోవాల్సింది, అంత బాగుంటుంది. మా వారు టోకెన్ తీసుకొని వస్తున్నారండి. మనం టోకెన్ ఇక్కడ వీళ్ళకి ఇస్తే మన ప్లేట్, మన బిర్యానీ మనకి ఇస్తారండి. ఇక్కడ లాస్ట్ కౌంటర్లో మనకి పార్సల్ ఇస్తారండి. పార్సల్ కలెక్ట్ చేసుకోవాలంటే లాస్ట్ కౌంటర్కి వెళ్ళండి. ఫైనల్గా మన చేతిలోకి మన బిర్యానీ వచ్చేసిందండి. ఇక బిర్యానీ విషయానికి వస్తే టేస్ట్ చాలా యూనిక్గా ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ అయితే ఉండదు, కానీ చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా ఇక్కడ వీళ్ళు బాస్మతి రైస్ అయితే వాడరు, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ బిర్యానీ కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ స్టైల్లో ఉంటుంది. ఇలా ఇంత దూరం ట్రావెల్ చేసి ఆ వేడి వేడి దమ్ బిర్యానీ అలా తింటూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్.